ఒకటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 7వ నెల రాగా ఇశ్రాయేలు తన పట్టణంలో నివాసులై ఉండి, అప్పుడు జనులందరూ బ్లూ కేబుల్ వాల్యూమ్ నుంచి ఏక మనస్కులై 8 అనుకుంటా 8 ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడి దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి, నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రి ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు మత్తత్య, షేము, అనయ, ఉరియా, హిల్కియా, మాయాషేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు సేదయ, మిషాయేలు, మల్కియా, షాషుము, అషద్బద్దన, జకరయ, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఈ వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడినట్టుగా 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని స్తోత్రం చెబుదాం. నిండు మనసుతో అడగండి, ప్రభువా నాతో వాక్యం ద్వారా మాట్లాడండి అని. ఫస్ట్ వాల్యూమ్ మిక్సర్లో ఫస్ట్ వాల్యూమ్ పెంచు, లైట్గా పెంచు. చదవబడిన ఈ లేఖన భాగంలో ఫస్ట్ వాల్యూమే కదా, అది కాదు, ఇక్కడ బోర్డులో కొంచెమే పెంచమన్నా. తగ్గియాలి ఇంకా. ప్రైజ్ గాడ్. చాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో చాలా అమూల్యమైన శ్రేష్టమైన విషయాలు ప్రభు ఉంచారు. అదేంటంటే, యాజకుడైనటువంటి ఎజ్రా దేవుని యొక్క లేఖనాలు ఉన్న రాయబడిన గ్రంథాన్ని తీసుకొని, లేక ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని ఆయన ప్రజలందరికీ కూడా చదివి వినిపించారు. చెప్పండి, ఏం చేశారండి? ఈ ప్రజలందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ముందు ఇలా గ్రంథాన్ని తెరిచిన వెంటనే కూర్చున్న ప్రజలందరూ లేచి నిలబడ్డారంట. దేవుని స్తోత్రం. దే హ్యావ్ హానర్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యానికి ఇశ్రాయేలీయులు గౌరవించి దేవుని మాటలకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు లేచి నిలబడ్డారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని విని అనుసరించే వారిని గురించి, దేవుని వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారం గైకొనే వారి గురించి లేఖనము తెలియజేస్తూ ఉంది. ఇందులో నేను చదువుతున్నాను నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 3వ వాక్యం. నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. హల్లెలూయా. ఎప్పటి నుంచి? ఉదయం మొదలుకొని. చెప్పండి, ఏంటండి? ఉదయం ఎప్పుడు వచ్చారో అక్కడ సమయం రాయబడలేదు, కానీ ఉదయం మొదలుకొని దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని వినడానికి మధ్యాహ్నం వరకు అలాగే నిలబడి దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నారంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరికి వినిపించాడు? అక్కడ ఎవరు పడితే వాళ్ళకి కాదు. లేఖనాల్లో రాయబడి ఉంది, ఎవరు పడితే వాళ్ళకి కాదు. చదివి లేక అది వినిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి వినిపించాడంట. హల్లెలూయా.
అంటే ఏదో వస్తున్నాములే, ఏదో కూర్చున్నాములే, ఏదో ఆచారపూర్వకంగా వచ్చి వెళ్ళిపోతున్నాములే అనే వాడికి అక్కర్లేదు వాక్యం. ఏదో వచ్చి వెళ్ళిపోవాలి కాబట్టి, సండే కాబట్టి వెళ్ళాలి, ఏదో వెళ్ళి వచ్చి దీవించబడి మనం వెళ్ళకపోతే ఏదవుతుంది అన్న భయంతో కాకుండా దేవుని సన్నిధికి వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని అనుసరించడానికి రావాలి. హల్లెలూయా. యు మే లిసన్, జస్ట్ దట్స్ ఆల్. చాలామంది వాక్యాన్ని వింటారు, కానీ వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని అనుసరించటం ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెబుదాం అందరం కూడా. నువ్వు దేవుని వాక్యాన్ని వినటం వేరు, అనుసరించటం వేరు. ఈ స్త్రీ పురుషులంట వారిలో తెలివైనటువంటి వారంట, వారికి మాత్రమే దేవుని వాక్యాన్ని చక్కగా మరి చదివినప్పుడు దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారంట. ఏం చేశారు వాళ్ళు? చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? ఆ వాక్యాన్ని విని అర్థం చేసుకున్నప్పుడు దానికి ఏమైనా ఫలము దొరుకుద్ది. హల్లెలూయా. వాక్యాన్ని విని అర్థం చేసుకోకుండా వచ్చి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాను. వాక్యంలోకి వెళ్ళాల, మూలవాక్యంగా చెప్తున్నాను. ఇది కేవలం వినువారు మాత్రమైనట్టుండక దానిని విని అనుసరించేవారుగా ఉండాలని ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ వాక్యంలో జనులందరూ కూడా అన్నారంట, మేము జనులందరూ, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పబడిన యెహోవాను విప్పబడిన తర్వాత ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అనబడిన ఈ వాక్య స్వరూపి అయిన దేవుడు సాధారణమైన దేవుడు కాదు. ఈయన ఈ సర్వలోకమంతటిని సృజించిన దేవుడని ఎన్నో మార్లు మీకు చెప్పాను. ఇది లేఖనంలో ఉన్న సత్యం. అయితే ఆయనను ఆరాధించడానికి వచ్చే సమూహం ఎలా ఉండాలంటే, వాక్యం మీద పరిపూర్ణమైన జ్ఞానంతో వాక్యాన్ని వినాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చాలా జ్ఞానంతో ఆలకించాలి. ఒకవేళ జ్ఞానంతో ఆలోచించకుండా ఉంటే ఆ లేఖనం అర్థం కాకపోతే వచ్చినందుకు ఆ దినం వ్యర్థమైపోద్ది, వేస్ట్ అయిపోద్ది ఆ దినం. అందుకే ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు కేవలం వినువారు కాకుండా దానిని అనుసరించేవారు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. వీరు వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆమేన్ ఆమేన్ అని చెప్పారంట. ఆమేన్ అంటే అలాగున జరుగునుగాక అని చెప్పినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించింది ఏంటంటే, వారు విని ఆమేన్ ఆమేన్ అని చెప్పి తల వంచి ప్రభువుకి సాగిలపడ్డారంట, నమస్కారం చేశారంట. అంటే దేవుని వాక్యానికి వారు విధేయులవుతున్నారు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు, చదవబడిన వెంటనే ఆ వాక్యానికి లోబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ఒక విషయాన్ని గమనించాలి. వాక్యానికి విధేయులైనటువంటి వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యానికి విధేయులైన వారిని మాత్రమే తన నిత్య రాజ్యంలో చేర్చుటకు సంపూర్ణంగా తయారు చేస్తాడు. వాక్యాన్ని విని అనుసరించే వారిని మరి శ్రేష్టమైన ప్రతిఫలములు దాచిపెట్టుంచాడు. హల్లెలూయా. ఎందుకంటే అసలు వాక్యం అనాది నుంచి ఉంది. ఆయన తన ఉపదేశమునే ఘనపరిచి హెచ్చించాడంట, తనకంటే ఎక్కువగా. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఉపదేశాన్నంట తనకంటే ఎక్కువగా ఘనపరిచాడంట. అసలు దేవుని కంటే వాక్యాన్ని ఎక్కువ కనపరిచాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినుచున్న మన హృదయాలలో ఏం రావాలో తెలుసా? పరిపూర్ణమైన మార్పు ఈ పాటికి రావాలి. దేవుని స్తోత్రం. పరిపూర్ణమైన మార్పు. వాక్యాన్ని వినుచున్న వారు అయినట్లుగా కాకుండా దానిని అనుసరించేటువంటి వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రథమమైన మాట, తెలివి కలిగిన వారు నిలబెట్టి వారికి వాక్యం వినిపిస్తే వారు లోబడ్డారంట, వారు తల వంచి ఆరాధించారంట. దేవునికి స్తోత్రం. ఆదికాండము 15వ అధ్యాయము, దీనికి మూలవాక్యంగా బేస్గా చదువుదాం. 15:1-2
జెనసిస్ చాప్టర్ 15. తర్వాత ఆ యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా వాక్యము ఎవరి యొద్దకు వచ్చిందంటే అబ్రహాము దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. వాక్యము అనబడిన దేవుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2 తర్వాత 7, 8 మీరు చదువుకుంటే ఆ వాక్యమై ఉన్న దేవుడే ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. యెహోవా వాక్యము అబ్రహామునొద్దకు రాగా, దేవుని స్తోత్రం. వాక్య ప్రత్యక్షతలు ఎవరికి వచ్చినాయో, వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకుంటున్నారో వారు యేసు ప్రభు వారికి పరిపూర్ణంగా అర్థమవుతాడు. వాక్యాన్ని అర్థం చేసుకొని వాడికి యేసు ప్రభు అర్థం కాలేదని అర్థం. అబ్రహాము దగ్గరకు యెహోవా వాక్యం ఆయన దగ్గరకు వచ్చిందంట. ఇప్పుడు యెహోవా వాక్యం ఆయన దగ్గరకు వస్తే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే వాక్యానికి విధేయుడయ్యాడు. ఆయన ఏం చెప్తే దాన్ని విన్నాడు. చాలా మంది ఏం చెప్పాడు, త్వరగా ఎవరిని భయపడకు, చాలు. నా వైపు చూడండి. ఆ మైక్ స్విచ్ ఆఫ్ అండి, వాక్యం చదివేటప్పుడు ఆన్ చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యం వినండి. ఈయన ఏం చెప్తున్నాడు వాక్యం ఆయన దగ్గరకు వస్తే? హలో, వాక్యం అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాం ఏం నీ బహుమానం అత్యధికం అవుతుందని ముందే చెప్పేశాడు. నేను నీకు కేడమన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, ఇంతకంటే ఏం కావాలయ్యా, నీవిచ్చే బహుమానాన్ని అత్యధికం చేస్తానన్నావు, అంతకుమించి ఏం కావాలి ప్రభా, ఇది నీ కృప ప్రభా అని అనకుండా ఆయన ఏం చెప్తున్నాడు అబ్రహాము, నువ్వు నాకేమి ఇచ్చినా అంటే అబ్రహాం ఏమనుకున్నాడు, బహుమానాలంటే వెండి బంగారాలు అనుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు అనుకున్నాడేమో. కానీ నువ్వు ఎన్ని ఇచ్చిన ఉపయోగం ఏముంది, కొడుకు లేడుగా అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, అసలు ఆ బహుమానమే ఇస్సాకు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఏదైతే లేదో, ఏది కొదువుగా ఉందో, యెహోవా వాక్యం అనబడిన ప్రభు నీ వద్దకు వస్తే, ఆయన నీ ఇంటికి రాగలిగితే, ఆయన నీ ఇంటికే వస్తే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పర్సనల్గా నీ దగ్గరకు వస్తే, నీ బ్రతుకులో ఉన్న లోటును ఆయనే పూరుస్తాడు. దేవుని స్తోత్రం చెబుదాం. నీ బ్రతుకులో ఉన్న ఆ అసంపూర్ణం ఏదైతే ఉందో, నీ లోటు ఏదైతే ఉందో, యెహోవా వాక్యము నీ యొద్దకు రాగా అక్కడ ఆయన ఏం చేస్తాడు, అద్భుతమైన కార్యం, నీ లోటుని భర్తీ చేస్తాడు. దేవుని స్తోత్రం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు అబ్రహాములాగా ఉండగలగాలి. ఆమేన్. అసలు ప్రపంచంలో అబ్రహాములాగా ఎవరు ఉండలేరు అని అంటారు, కానీ అబ్రహాములాగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం. ఉండగలము. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు కదా, ఆయన ఉంచిన విశ్వాసంలాగా మనం కూడా ఉంచగలిగితే, నేనంటాను పైన ఆయన అక్కడ ఉండడు, యెహోవా వాక్యమై ఉన్నవాడు నీ యొద్దకు దిగి వస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము ఉన్న గుడారము దగ్గరికి వాక్యమై ఉన్న దేవుడు దిగి వచ్చాడు. తన లోటుని దేవుడికి తెలియజేస్తున్నాడు, కానీ దేవుడు ఆ లోటుని ఎప్పుడో భర్తీ చేసేసాడు. హల్లెలూయా. ఎప్పుడో దేవుడు ఆయనకి ఇవ్వాలని అనుకున్నాడు. హల్లెలూయా. మనమే అనుకుంటాం, ఇంకా దీవెన రాలేదేంటి, ఇంకా నా బ్లెస్ అవ్వలేదేంటి, ఇన్ని సంవత్సరాలు నేను ఆశీర్వదించబడలేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదములు, వాగ్దానములు ఏవైనా అవి ముందే దాచిపెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసి మన దగ్గరకు వస్తాడు. దేవుని స్తోత్రం. కేవలం ఆ మాట చెప్పడానికి వస్తాడు, దాన్ని నెరవేరుస్తున్నాను అని. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడ వాక్యాన్ని విని అనుసరించేటువంటి ఆ సమర్పణ కలిగిన వాళ్ళ దగ్గరికి యెహోవా వాక్యం వస్తుంది. ఆ వాక్యం వచ్చినతో అబ్రహాము తన కుటుంబంలో లోటు పూడ్చబడింది, తన బ్రతుకు ఆశీర్వదించబడింది. ఈ వాక్యాన్ని విన్నటువంటి వారు, ఆ వాక్యానికి లోబడినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే, పూర్వకాలంలో గతించిన సంవత్సరాల్లో వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళ కష్టం అంతా ఒక్క క్షణంలోనే, రెప్పపాటులోనే నా దేవుడు తీసేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. ఇక్కడ నిర్గమకాండము
3వ అధ్యాయం 13-14. మోషే అంటున్నాడు, యెహోవా ఏం చెప్తున్నాడో దాని గురించి ఇశ్రాయేలీయులకి తెలియజేయాలి కదా, ఎలా ఏం చెప్పమంటావు ఇశ్రాయేలీయులకి అని మోషే అడుగుతున్నాడు. చదువుదాం. నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ వద్దకునున్న నన్ను పంపెదనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల, ఒకవేళ ఇశ్రాయేలీయులు నిన్ను పంపిన వాని పేరేంటని అడుగుతారు, ఏం చెప్పమంటావు? వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడను అనువాడు అనేది పేరు కాదు ఆయనకి, ఉన్నవాడే అనేవాడనై ఉన్నాను అని అర్థం అక్కడ. ఇప్పుడు మీరు వినండి, నా వైపు చూడండి. మొదటిగా మీరు చూస్తే యెహోవా వాక్యం ఎవరు అనుసరించారు ఇక్కడ? యెహోవా వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్రహాం దగ్గరికి వచ్చింది. దానికి అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు. ఆయన లోటు పూర్తి చేయబడింది. 2, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? పొదలో మోషేకి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. నేనంటాను, ఈ లేఖనాన్ని బట్టి యెహోవా వాక్యము లేక వాక్శబ్దమైన వాడు లేక సర్వశక్తి గల దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఇశ్రాయేలీయులను విడిపించుటకే మోషేతో మాట్లాడడానికి వచ్చాడు. హల్లెలూయా. అది తర్వాత చదువుదాం. అసలు ప్రజలు ఏమని అనుకుంటున్నారంటే, ఎవరు నిన్ను పంపించారని అడుగుతారు. నన్ను ఏం చెప్పమంటావనంటే, నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఉన్నవాడనంటే డబ్బున్నోడని కాదు ఇక్కడ అర్థం. ఉన్నవాడంటే లివింగ్ గాడ్. ఇక నేను తప్ప ఎవరు లేరు, నాకు పైన కూడా ఎవరు లేరు, నాకు ఆయనకు పేరు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని ఆయన ఏం చెప్పాడంటే, నేను ఉన్నవాడను, జీవించుచు ఉన్న దేవుడను అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి చెప్పింది ఎవరో తెలుసా? మోషేకి యేసయ్యే, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారే మోషేతో మాట్లాడుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు అని పేరుగా రాలేదు, కానీ ఆయన యెహోవాగా, ఉన్నవాడుగా, అనువాడుగా, జీవించుచూ ఉన్నవాడుగా, అల్ఫాయు ఒమేగయుగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన అన్నాడు, నేను ఉన్నవాడను అనే దేవుడునని చెప్పు ఇశ్రాయేలీయులకి అని చెప్తే, సరే ఆ పేరు పట్టుకొని వెళ్తానన్నాడు. మీ బైబిల్లో నేను ఉన్నవాడను అనే పదం పెద్దగా రాసుందా? అందరి దగ్గర ఉందా? అలాగే ఎందుకని? అన్ని పదాలేమో చిన్నగా రాసి ఆ ఒక్క పదం మాత్రమే చాలా పెద్దగా నేను ఉన్నవాడను అనే పదం రాశారు. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయా సందర్భాలలో నేనే అని చెప్తా ఉన్నాడు. నేనే అన్న పదం కొంచెం పెద్దగా రాస్తారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు పలికే మాట అది శబ్దంలో కానీ లేకపోతే మాటలో కానీ రాసే విధానం ఎందుకు అంత పెద్దగా ఉంటుందంటే, ఈయన పలుకుచున్నాడు గనక, ఈయన యెహోవా వాక్యమై ఉన్నాడు గనక ఆ సందర్భాన్ని బట్టి ఘనుడుగా ఎంచడానికి ఆ పెద్దగా రాశారు. హల్లెలూయా. ఆయన ఘనుడుగా ఎంచడానికి, ఆయన మాట్లాడుతున్నాడని చెప్పడానికి అంత బిగ్గరగా రాశారు, అక్కడ పెద్దగా రాశారు. మీరు గమనించండి. ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాలి? నేను ఉన్నవాడనని చెప్పాలి. అంటే లివింగ్ గాడ్, జీవించుచు ఉన్నవాడు మనకు ప్రత్యక్షమయ్యాడు, నాకు ఆయన మీ వద్దకు నన్ను పంపించాడు అనే మాట ఇశ్రాయేలీయులకి చెప్పి వారిని ధైర్యపరచడానికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని? ఇశ్రాయేలీయులను ధైర్యపరచుటకు మోషేని పంపించాడు అక్కడికి. ఏ నామం ఇచ్చి పంపించాడు చెప్పాలి? ఉన్నవాడును. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదట వాక్యమై ఉన్నవాడు, 2 అబ్రహామును దర్శించాడు, 3 ఇశ్రాయేలీయులను దర్శించాడు. మోషేని దర్శించిన ఏ పేరునా? ఉన్నవాడను. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు చదువుదామా? మనము 14వ వాక్యంలో, నేను ఉన్నవాడను, అందుకు దేవుడు మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెననెను. మరియు 14, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు
మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనెను. ఆ, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, ఏమని? మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను లివింగ్ గాడ్ అనంటే నేను ఉన్నవాడను, ఉన్నది నేనే, ఇంకెవరు లేరు అనే పేరు చెప్పాలి. కనంటే వీళ్ళు దాన్ని ఏమనుకుంటారు అని ప్రభు తర్వాత ఏమన్నాడంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఒక విమోచకుడు వస్తారని? ఎప్పుడో 70 మంది ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళిన నాటి నుంచి ఇంచుమించు 430 సంవత్సరాల వరకు వాళ్ళు దేనికోసం ఎదురు చూశారు తెలుసా? యెహోవా వాక్కు మా కొరకు ప్రత్యక్షమవుతుందని, యెహోవా మాట మా కొరకు వస్తుందని, మమ్మల్ని విడుదల కలిగించువాడు ఒకడు వస్తాడని, మా కొరకు దేవుడే దిగి వస్తాడని ఇశ్రాయేలీయులు ఐగుప్తులో శ్రమలో ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. వారు శ్రమలో ఎదురు చూస్తున్నారు. దేవుడు ఒక మెసెంజర్ని లేక ఒక విమోచకుణ్ణి మోషేని నియమించి పంపించాడు. ఇప్పుడు వాళ్ళ ఎదురు చూపు ఏమైంది? ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా. యెహోవా వాక్ ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే ఆ వాక్ వచ్చిందో ఆయన మనకు తోడుగా ఉండడం సూచనల ద్వారా అర్థం చేసుకున్నారు. మాకు విడుదల వస్తుందని వారికి అర్థమైపోయింది. అప్పుడు మోషే చేసిన సూచక్రియలను బట్టి యెహోవా అను నామం పేరటి వీళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందరూ విశ్వాసం ఉంచకపోతే దేవుడు వారి పక్షాన కార్యం చేయగలడా? చేయలేడు కదా. వారందరూ విశ్వాసం ఉంచారు కనుక దేవుడు ఏం చేశారంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవా వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్న ప్రభువుని గురించి హెబ్రీ పత్రిక ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి అందరూ కూడా హెబ్రీలకు రాసిన పత్రిక హల్లెలూయా. స్విచ్ ఆఫ్ చేశారా మైక్ది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము వాక్యమును గురించి మరొక మాట లోతుగా తీసుకెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. 4:12 ఎందుకనగా చూడండి, దేవుని వాక్యము మొదట అది సజీవమైనది. చెప్పండి ఏంటండి? అంటే వాక్యము సజీవమైనది అంటే అది దానికి మరణం లేదని అర్థం. వాక్యం ఎప్పటికీ నిలిచి ఉండేదని అర్థం. ఇప్పుడు వినండి, ఈ వాక్యమై ఉన్న దేవుడు సజీవుడు అని మనం చూస్తున్నాం. ఎవరైనా? నజరేయుడైన యేసు. ఈ వాక్యము మనకి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే యేసును గురించిన వాక్యం రాయబడింది. ఇప్పుడు ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. యు మే నో అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ స్క్రిప్చర్. దేవుని వాక్యానికి ఉన్న శక్తి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కెన్ యు రీడ్ ఇట్? చదువుదామా? 12 ఎందుకనగా సజీవమై బలము గలదై ఖడ్గం కంటే పదునుగా ఉండి. చూడండి, ఈ వాక్యము ప్రాణాత్మలను కీళ్లలోకి మూలుగల్లోకి విభజించేంత వరకు దూరుచు. చూడండి, ఇక్కడ వాక్యము మనలందరిని ఏం చేస్తుంది? కీలులో ఉన్నటువంటి దాన్ని ఏమంటారండి? మూలుగను కూడా విభజించి హృదయం లోపలికి వెళ్ళిపోయి హృదయం యొక్క తలంపులను పరిశీలిస్తుందంట. అంటే వాక్యము ఇన్సైడ్గా అదృశ్యంగా ప్రకటిస్తూ ఉండగా యేసు మన హృదయాన్ని ఏం చేయాలంటే మార్పు చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాక్యం సజీవమైనదే, బలము గలదే. అది మనల్ని ఏం చేస్తుందంటే మార్పులోకి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు వాక్యం ఉంటున్నావు కదా, ఎప్పటి నుంచో నీలో ఎంతవరకు మార్పు వచ్చింది? హలో, క్వాంటిటీ ఏమైనా పెట్టమంటారా? కొలమానం ఏమైనా పెట్టమంటారా? పోనీ తూనిక మానిక లాంటి ఏమైనా ఇమ్మంటారా? కొలబద్ద ఏమైనా ఇమ్మంటారా? మేస్త్రి గోడ కట్టాన్ని తీసుకెళ్ళి టాప్ ఇంత పెద్ద కర్ర ఉంటుంది ఏమైనా ఇమ్మంటారా? అసలు ఏంటి? డెవలప్ అయ్యారా లేదా?
వాక్యం వినుచు ఉండగా, మీరు వినుచు ఉండగా ఇన్ని సంవత్సరాల నుంచి విన్నారు కదా, మార్పు వచ్చిందా లేదా? ఆయన యేసు ప్రభు గారు, ఆ యేసయ్య ఎప్పుడు అడుగు అప్పుడు దాకా కాదు, నేను మిమ్మల్ని ఇప్పుడే అడుగుతున్నా. యేసయ్య అడిగే సమయం ఒకటి ఉంది. నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా, మీరు ఆత్మీయంగా ఎదిగారా? వాక్యం మిమ్మల్ని రూపాంతరం చేస్తుందా? మార్పులోకి వస్తున్నారా? ఈ వాక్యం స్టార్ట్ చేయడానికి ముందే నేను మీకు చెప్పాను, మీరు కేవలం వినువారు మాత్రమైనట్లుండక విని దాన్ని గ్రహించేవారు అవ్వాలి. తెలివి కలిగిన వాళ్ళకే వినిపించన్నాడు వాక్యం. దేవుని స్తోత్రం. సర్లే, మరి చదువు లేని వాళ్ళకి లేదా అంటే వాళ్ళకి వినిపించబడుతుంది, అందరికీ కావాలి వాక్యం. కానీ విని అర్థం చేసుకున్నవాడు మార్పు చెందాలిగా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, వాక్యాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్న మనలో ఒక మార్పును చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతవరకు రూపాంతరం చెందావో. ఎందుకంటే వాక్యం మీ అంతరంగంలోకి తీసుకోవట్లేదేమో, ఇంకా మార్పు చెందట్లేదంటే. హృదయం దగ్గరకు వస్తే దాన్ని పక్కన నెట్టేస్తున్నావేమో. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇదిగో ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు దేవుని వాక్యాన్ని వినడం కాదు, దాన్ని విని అనుసరించాలి, హృదయంలో తీసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు ఇశ్రాయేలు? ఇందాక నెహెమ్యా గ్రంథంలో చదువుకున్నాం. వాళ్ళు ఏం చేశారు ఇశ్రాయేలు? ఇందాక వారు ఆ వాక్యాన్ని తెలివితో చక్కగా విని హృదయంలో భద్రపరుచుకొని ఆమేన్ ఆమేన్ అలా జరుగునుగాక అని వారు తల వంచి ప్రభువుకి నమస్కరించారంట. ఇందులో నాకు కనపడుతుంది ఏంటంటే విధేయత, ఒబీడియన్స్ కనపడుతుంది. మనం వాక్యం వింటున్నాం చాలా సంవత్సరాలుగా, కానీ మార్పు లేకపోతే ఎలాగా? యు మే చేంజ్ యువర్ సెల్ఫ్. నీ ప్రవర్తన అంతటినీ ఆయన అధికారానికి ఒప్పుకో. యు ప్లీజ్ డెస్ట్రాయ్ యువర్ ఎనిమీ. నీ శత్రువుని అనబైన అపవాది క్రియలను నువ్వు లయపరుచుకోవాలి. వాక్యం ద్వారా మీ హృదయాలు మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత 13 ఎబ్రీ. చూసారా? ఇక ఆయన దృష్టికి కనబడందంటూ ఏమి? ఇప్పుడు మనందరం ఒక విషయాన్ని మర్చిపోతాం. పొద్దున్న లేచిన తర్వాత ప్రతిరోజు చేసే పని అందరం ఏంటో తెలుసా? దేవుడు ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటారు. దేవుడు ఏమీ పట్టించుకోవట్లేదు, అసలు దేవుడే లేడు అన్నట్టుగా బతుకుతూ ఉంటాం. అసలు మర్చిపోతాం దేవుడిని. నిజంగా ఏ స్త్రీ అయితే, ఏ యవనస్తులైతే, ఏ పురుషులైతే, ఎవరైతే దేవుడు నేను చేయుచున్నదంతయు చూచుచున్నాడనే స్పృహలో ఉంటాడో వాడు పాపం చేయడు. దేవుని స్తోత్రం చెప్పండి. వారు దేవునికి లోబడతారు. హల్లెలూయా. మనం ఎందుకు చేయాలి, ఎందుకులో ఈ పాపంలో పడిపోవాలి, ఎందుకు ఈ బలహీనతలో పడిపోవాలి, ఎందుకు మనం ఇలా జీవించాలని ఈ లోకానికి వేరైపోయి పూర్తిగా పరిశుద్ధులుగా ఉంటారు. దేవుని భయం ఉంటుంది వాళ్ళకి. హల్లెలూయా. అందుకని దేవుడు చూచుచున్నాడు అనే భయం ఉండాలి. నన్ను, నా క్రియలను ప్రభు అన్నిటినీ గమనిస్తున్నాడు అనే భయం ఉండాలి. అప్పుడు దేవుని వాక్యానికి భయపడేవాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నా సమస్త క్రియలను చూస్తున్నాడు, నన్ను స్పష్టంగా చూస్తున్నాడు ఆయన అనే భయంతో. లేకపోతే అసలు చూస్తున్నాడు కదా ఆయన, భయంతో ఉండేది ఏదో. నువ్వు ఆయన చూస్తున్నాడని నువ్వు భయం కలిగి ఉండు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ సీన్. 13 మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదియో లేదు. మనము ఎవరికి లెక్క అకౌంటబుల్ ఫర్ గాడ్. వి ఆల్ ఆర్ అకౌంటబుల్ ఫర్ గాడ్. మనము దేవునికి లెక్క చెప్పాలి కదా, కాదా? మాట్లాడరే లేదా? ఏ లెక్కేం లేదా? మన ఇష్టమేనా? మాట్లాడండి. మీలో ఎవరికైనా మీ తల్లిదండ్రులు ఎవరో 1,00,000 రూపాయలు మీకు ఇచ్చి ఖర్చు పెట్టి ప్రతిదీ లెక్క రాయరానంటే నువ్వు లేస్తావా? సరే, లెక్క అడగలేదనేది అంత మాత్రం లెక్క అడగకుండా ఖర్చు పెట్టేసామనుకో, పోనీ ఆయన అడిగితే లెక్క చెప్పవా? ఈ భూలోకంలో మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కే. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? లెక్కలేదు, దేవుడేం పట్టించుకోడు, అన్నీ ఒక వర్షమట పోయి దేవునికి వ్యతిరేకంగా చేసి మొత్తం పోయి అవతల పడుతూనే ఉన్నాయి. లెక్కలో కౌంట్లో పడుతున్నాయి, మొత్తం పడుతూ ఉంటాయి. అది మంచిదైనను సరే లేక చెడ్డదైనను సరే ఒకరోజు మనం తీర్పులోకి వస్తాం. కాబట్టి ఈ విషయాలు గమనించి మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము
దేవునికి ఒకరోజు మనందరి క్రియల విషయమై ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలన్న భయంతో ఉండాలి. హల్లెలూయా. ఏ భయంతో ఉండాలి? చూస్తున్నాడన్న భయంతో ఉండాలి. 2, లెక్క చెప్పాలన్న భయంతో ఉండాలి. చెప్పండి ఎలాగా? లెక్క చెప్పాలన్న భయంతో ఉండాలి. ఇవన్నీ ఈ 2 లేవనుకో, ఆయన చూడలేదు, నేను లెక్క చెప్పాల్సిన పని లేదు అంటే ఇక మాట్లాడే పని లేదు. వీడు సైతాన్ని బిడ్డ, ఇది ఆడు కుమారుడు. ఎవరైనా మీరైనా ఎవరైనా అలా చేస్తే దేవుడు చూడలేదు అనుకోవటం పొరపాటు. గాడ్ సీయింగ్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తము చూస్తున్నాడు. మళ్ళీ ఆయనకి మనం లెక్క చెప్పాలి. ఇప్పుడు ఒక అకౌంట్ అప్పచెప్పాల్సిన లెక్క ఆ యజమానుడు మనకి లేడనుకోండి, మన ఇష్టమేగా. తీర్పు దినం అనేది ఒకటి లేదనుకోండి, ఒకవేళ అసలు ఎట్లా రెచ్చిపోతారు ఊర్లో జనం, లోకంలో జనం. అవునా? తీర్పు దినం పెట్టేశాడుగా, అందుకని ఏం చేస్తారు? కొంచెమైనా అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, రేపు ఈ కార్యం నేను చేసి తప్పు నేను చేస్తే రేపు దేవునికి లెక్క చెప్పాలి, నేను ఎందుకులే, నా దారి నేను ఉంటా బాబు అనుకుంటాడు. తీర్పు దినం అందుకే పెట్టాడు. ప్రతి వాడిని ధాన్యంతో చెత్తని వేరు చేస్తాడు. అవునా? పాపుల నుంచి పరిశుద్ధుల్ని, గొర్రెల నుంచి మేకల్ని వేరు చేస్తాడు. ఉంది, వేరు చేసేది ఉంది. అకౌంట్ చెప్పాల్సింది కూడా ఉంది, లెక్క చెప్పాల్సింది కూడా ఉంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉంది. అంటే చీకటేమి లేదు, నీకు దేవునికి మధ్య ఏదో అడ్డుగా లేదు, ఒక మబ్బు లేదు, పోనీ ఏదైనా ఒక పెద్ద పేపర్ లాంటిది లేదు, దేవునికి నీకు మధ్య పెద్ద డోర్ లాంటిది ఏమీ లేదు, దేవునికి మనకి మధ్య అడ్డుబండ ఏదీ లేదు. సమస్తము ఆయన దృష్టికి తేటగా ఉందంట. అన్నీ చూస్తున్నాడంట. ఇలాగా ఈ భయంతో ఉంటే చాలు, దేవునికి స్తోత్రం, భక్తి బాగుంటుంది. హల్లెలూయా. ఈ భయంతో ఉంటే భక్తి బాగుంటుంది. ఆయన సమస్తముని ఇలాగూ తేటగా చూస్తున్నాడంట. అసలు ఈ భయం క్రైస్తవులకే ఉండాలి. దేవుడు సమస్తం చూస్తున్నాడు కాబట్టి నాకెందుకు వచ్చిన కూడా నాయన, రేపు లెక్కలోకి వస్తే ప్రతిదీ లెక్క ఉందంట, ఈ లెక్కలో మరి అన్ని మంచి క్రియలే ఉంటే నేను బెస్ట్ అక్కడ బహుమానాలు పొందుతాను, చెడ్డ క్రియలు అయిపోతే నేను తలనొప్పి వచ్చేది, నాకు ఎందుకు వచ్చిన కూడా అనుకో. నువ్వేం చేయాలంటే క్రీస్తునందు వాక్యానికి అనుకూలంగా వాక్యాన్ని అనుసరిస్తూ తీర్పు తీర్చుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులుగా బ్రతకాలి. ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఆమేన్. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు 2వ పత్రిక వాక్యమును అనుసరించేటువంటి వారి గురించి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 10. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఎలా ఉండాలంట విశ్వాసులు? వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు ఆ వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. అలాగే ఈ వాక్యం అనబడిన యేసు నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు దీవించబడాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇదే వాక్యం గురించి మాట్లాడుతూ ప్రభు అంటాడు, మీ పిలుపును నిశ్చయతను కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు. ఎట్లా? మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పడండి. ఇప్పుడు నా వైపు చూడండి, అందరూ చెప్పండి ఈ మాట. పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవాలి. ఇప్పుడు ఎలా నిశ్చయత అంటే కన్ఫామ్నెస్. కరెక్టే అండి, ఎస్ దేవుడు నన్ను పిలిచాడండి అని నీకు నిశ్చయత వచ్చేయాలి హృదయంలోకి, నీకు కాన్ఫిడెన్స్ వచ్చేయాలి. ప్రభు నన్ను పిలిచాడు, ఈ లోకంలోంచి నన్ను వేరు చేశాడు, నన్ను నా కుటుంబాన్ని వేరు చేశాడు, నన్ను నా బిడ్డల్ని వేరు చేశాడు, నేను వేరైపోయి ఈ లోకంలో ప్రత్యేకంగా క్రీస్తు ఆయన పిలుపులో ఆయన ఏర్పాటులో ఉన్నానని ఒక నిశ్చయత నీ గుండెలోకి వచ్చేయాలి. అలా కాకుండా యేసులో కాకుండా లోకంలో ఉంటే
లోక పరిస్థితులు, లోక ఆకర్షణలకు నువ్వు లోనైతే దీనా పరిస్థితి ఏమైంది? లోతు పరిస్థితి ఏమైంది? మీరు గమనించాలి ఇవన్నీ. అబ్రహాముతో సహవాసంలో ఉంటే బాగుండేది. లోతు తన కుటుంబాన్ని రక్షించుకునేవాడేమో, ఇంకా దీవించబడేవాడేమో. వేరైపోయిన తర్వాతే కదా దీవెన పోయింది. దీనా లోక సంబంధమైన వాటిని ఆపేక్షించడం వల్లనే కదా ఇంటి మీదకి పెద్ద శోధన తీసుకొచ్చి పెట్టింది. మీరు ఈ లోక సంబంధమైన వాటి విషయమై ఏం తిందుమా, ఏం త్రాగుతామా, ఏం ధరించుకుందామా అనే వాటి మీద కాకుండా రాకడకి నేను ఎత్తబడతానా లేదా, దానికి తగినంత సిద్ధపాటు నాలో ఉందా లేదా, మిమ్మల్ని గురించి మీరు పరిశీలన చేసుకోవాలా, మార్పు చెందాలా, పరీక్ష చేసుకోవాలా. ఇంతకాలం నుంచి మీరు విన్న వాక్యాలు, అద్భుతమైన ఉపదేశాలు ప్రభు విన్నారు. ప్రభు ద్వారా మీరు విన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా. ప్రభు ఈరోజు ఎందుకో మిమ్మల్ని లెక్క అడుగుచున్నాను అంటున్నాడు. లేకపోతే మనము వాక్యం ద్వారా బలపరచబడి పరీక్షించుకోవాలని అంటున్నాడు. ఇంకా మార్పు చెందకపోతే ఇప్పుడైనా మార్పు చెందమని అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అయితే మన పిలుపుని, ఏర్పాటుని మరింత నిశ్చయపరుచుకోవాలంట. దేవుడు నన్ను పిలిచాడండి అన్నప్పుడు నీకు ఒక కన్ఫర్మ్నెస్ రావాలని, హృదయంలో స్థిరమైన నిశ్చయత వచ్చారు. ఎస్, నన్ను పిలిచాడండి, ఆ పిలుపుకి తగినట్లుగా నేను బ్రతకాలి. ఆ దేవుని వాక్యానికి నేను పరిపూర్ణంగా సరెండర్ అవ్వాలి. ఒక్కసారండి యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు గేట్లో పౌలును దర్శించాడు. ఒక్కసారి దర్శించాడు, బ్రతుకు మార్చుకున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు నేను దేవుడు వాక్యం ద్వారా దర్శించాలని అంటావు? ప్రభు నన్ను దర్శించు, ప్రభు నన్ను మార్చు, ప్రభు నా జీవితాన్ని మార్చు, ప్రభు నా మనసు మార్చు, నువ్వు మార్చు 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 అని ఎన్నిసార్లు అడుగుతావు? నువ్వే మారాలి నాయన, నువ్వే మారాలి. అపోస్తుల బోధలకు, పరిశుద్ధుల బోధకు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధకు మీరు అప్పగించుకోవద్దా? హల్లెలూయా. యు హ్యావ్ టు చేంజ్ యువర్ హార్ట్. మారాలి 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 అని మేము ప్రకటిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మొత్తుకుంటున్నాడు మా ద్వారా. ఇంకా నువ్వు కూడా మోకరించావని, నన్ను మార్చు నన్ను మార్చు నన్ను మార్చు. ఎట మార్చాలి నిన్ను? నువ్వేనా పెద్ద పెద్ద అపోస్తులైన పౌలు నీకు దర్శించడానికి? ఆయన పెద్ద ఉగ్రవాది, నక్సలైట్గా బతికాడు, సంఘాలను చీల్చాడు, గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చాడు. మామూలుడు కాదు పౌలు సౌలుగా ఉన్నప్పుడు. నన్ను దర్శించు, నా హృదయాన్ని మార్చు అంటే నువ్వే మార్చుకోవాలి. నీ క్రియలు, నీ ఆలోచనలు నువ్వే మార్చుకోవాలి. దేవుణ్ణి అడుగుతా, ఇంకా నాకు ఈ రక్షణ అంటే నువ్వు వస్తే ఎత్తా నీటిగాడికి. హల్లెలూయా. నువ్వు మార్చుకుంటే రక్షణ వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని అడిగారా లేదా ఆది అపోస్తుల్ని? పెద్దకొస్తు పండగ వచ్చిన పండగ జనం మొత్తం ఏమడిగారు? వారు హృదయమందు పొడవబడిన వారై, దేవుని వాక్యం చేత పొడవబడిన వారై, మా పాపాలు మేము ఒప్పుకుంటున్నామయ్యా, మేము ఇప్పుడు ఏం చెయ్యాలి? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందమన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మయం పొడుతూ అందరం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోవద్దా? ఈ తరంలోనే ఉంటావా? మూర్ఖతనంలోనే వేరవ్వా అంటే నిన్ను మార్చాలంటే దేవుడు వస్తే మాత్రం నిన్ను 2 శాంపులు ఆయన చేస్తాడు. జాగ్రత్త. ఆయన వస్తే నీ మార్పు, నువ్వు ఎలా మార్పు చెందుతావు తెలుసా? నీకు ఏదో పనిష్మెంట్ వస్తేనే నువ్వు మారుతావు, లేకపోతే ఆయన వస్తే ఎలాగ ఉంటుంది. హల్లెలూయా. ఆయన అట్ట రాకముందో మారిపో, యేసు రక్తమే చేయం. హల్లెలూయా. అంతే కదండి. మరి ప్రభు దర్శించాడు, దర్శించు నన్ను, నాకు దర్శనమే, నాతో మాట్లాడు అయ్యా యేసయ్యా అని అడుగుతున్నావు కదా. ఒకవేళ పౌలు కనుక అట్ట అడిగినట్టయితే బాగుంది. అడగకుండానే దర్శించిన పౌలు అట్ట అయిపోయాడు. చూసారు, గుడ్డోడు అయిపోయాడు. ఆ మహా వెలుగును చూడలేక ఏమైపోయాడు? అప్పుడే నన్ను దర్శించు, వాక్యం ద్వారా దర్శిస్తూనే ఉన్నాడు ప్రతి ఆదివారం, బుధవారం, శనివారం. ఇంకెంత దర్శించేది నిన్ను? హృదయం మార్చుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, బతుకు మార్చుకోకుండా దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టడానికి స్థిరమైన నిశ్చయత లేదు. నీ పిలుపులో ఏర్పాటు నిశ్చయత లేదు నీకు. ఇంకెప్పుడు మారుతా? నీ పిలుపుని, నీ ఏర్పాటుని నిశ్చయించుకోవాలా. కన్ఫామ్, ఎస్ నన్ను పిలిచారు దేవుడు, నేను పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకున్నాను, సమర్పణలోకి వచ్చేయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు మూర్ఖులకి తరం వారికి వేరైపోయి రక్షణ పొందాలి. అప్పుడే వేరుబాటు జీవితాన్ని గురించి పేతురు గారు బోధించాడు, అపోస్తలులు బోధించారు. వేరుబాటు జీవితం వద్దా? పరిశుద్ధమైన జీవితం వద్దా?
పాపంలోనే పాపంలో పాపశక్తంలో రక్తశక్తమైన జీవితంలోని కలుపుతారా? లోక సంబంధం అపవిత్రతలను కలుపుతారా? ఆ మురికిలోని కలుపుతారా? ఆ మురికిలో నుండి పాపంలో నుండి పరిశుద్ధ చేతులు ఎత్తి ఎలా ప్రార్థన చేయగలవు? ప్రభు మీతో మాట్లాడుతున్న మాట విని గ్రహించండి. కెన్ యూ రీడ్ ఇట్? 11. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎవరికి అనుగ్రహించబడుతుంది? మీరు 2 పేతురు పత్రిక 1:4 నుంచి 6 వరకు సమృద్ధికి ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంత టైం లేదు. మంచి భక్తి, వినయం, విధేయత, పరిశుద్ధత, ఆశా నిగ్రహం, సహనం, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించేవాడికి దేవుని నిత్యరాజ్యం వస్తుందంట. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, మీకు సమృద్ధిగా దేవుని నిత్యరాజ్యంలోకి ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును అన్నాడు. ఎవరికి అనుగ్రహించబడుతుంది? పూర్తిగా ఈ లోకానికి వేరే రక్షించబడి ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే వారికే కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి యోహాను పత్రిక వాక్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మరి ఒక మాట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం నుంచి, లేకపోతే 6 నుంచి, మొదట 6 నుంచి చదవండి. ఆయన యందు నిలిచి ఉండేవాడు, ఆ మాట చదువు, అందరూ చెప్పండి ఆ మాట. ఆయన యందు నిలిచి ఉండేవాడు పాపము చేయడు. నా వైపు చూడండి. క్రీస్తునందు నిలిచి ఉండటం అంటే ఏంటో తెలుసా? విశ్వాసములో యేసును మాత్రమే కలిగి ఉండి ఇంకా వేరొకరి మీద, దేని మీద, లోక సంబంధమైన ఈవెన్ మనుషుల మీద కూడా నమ్మకంగా ఉండకూడదు. నీవు అసలు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ భార్యనైనా, నీ బిడ్డలనైనా, నీ వారినైనా, ఎవరినైనా కానీ ఎవరి మీద నీ మనసు పెట్టుకోవద్దు, నా మీదనే నీ మనసు పెట్టుకోమన్నాడు. అది ఈ సమర్పణ ముందు మీలోకి రాగలిగితే చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. అది ఈజీయా రావటం? ఆ మాట మీరు ఇంటి దగ్గర ఆలోచించుకొని, నిజంగా నేను పర్ఫెక్ట్గా అంత మంచి సమర్పణకు వచ్చానా? నన్ను వెంబడించేవాడు, ఇదిగో ఇవన్నీ పెట్టుకొని వెంబడించేవాడు నన్ను వెంబడించేవాడు కాదయ్యా. అలాగని వదిలేమనలేదు ఆయన. ఎలాంటి సమర్పణ అంటే అన్నిటికంటే ప్రయారిటీ, ప్రాముఖ్యత యేసుకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదట దేవునికి, కాబట్టి ఇంకెవరికి ఇస్తాం ప్రయారిటీ, ప్రాముఖ్యత? ఈ వాక్యంలో 3వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఆయన యందు నిలిచి ఉండటం అంటే పడిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఆయన యందు ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధులుగా బతకాలి. ఎంత శ్రమే వచ్చినా క్రీస్తు కొరకే, క్రీస్తునందే నిలవాలి. హల్లెలూయా. వేరే సమస్య ఏదైనా రానిగాక క్రీస్తు కొరకే అంటుకట్టబడి జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటిది ఏమీ లేకుండా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఈ యేసు నా పక్షాన్ని ఏ కార్యము చేయలేదు, ఈ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసిన కుటుంబంలో ఏం జరగలేదు, నీకు జరిగినా జరగపని నీకు ముందే చెప్పాను ఏంటంటే, ఆయన దేవుడే. నీకు అద్భుతమైన కార్యం చేసినా చేయకపోయినా ఆయన దేవుడే. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈయన విశ్వం అంతటి కలుగు చేసిన ఆ దేవుడే నా దేవుడు. అబ్రహామును దర్శించిన దేవుడే నా దేవుడు. ఇశ్రాయేలుని విడిపించిన దేవుడే నా దేవుడు. నా ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడే నా దేవుడు. యొర్దానుని ఎండ చేసిన వాడే నా దేవుడు. సిలువలో నా కొరకు ప్రాణం పెట్టి 3వ దినాన చావుని చంపి తిరిగి లేచిన వాడు నా దేవుడు. మరలా సంఘాన్ని తీసుకెళ్ళడానికి తన ప్రత్యక్షతలో 2వసారి రానై ఉన్నవాడే నా దేవుడు. సంఘపక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఆయన పోలికలోకి మార్చబడాలని ఎదురు చూస్తున్నాడే. నేటికి ప్రార్థన చేస్తా, ఆయన నా దేవుడు. హల్లెలూయా.
అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నది గట్టిగా స్తోత్రం చెప్పు. నీకు ఎప్పుడైనా ఏదైనా కార్యం చేయాలంటే నువ్వు తొందరపడతావేమో, కానీ దేవుడు తొందరపడ్డావు. అలాగని దేవుడు స్పీడ్గా రాడు. హల్లెలూయా. నీకు అర్థమైంది మ్యాటరు? దేవుడు మీకు ఏదైనా కార్యం చేయాలంటే నువ్వు తొందరపడుతున్నావని ఆయన తొందరపడ్డావు. అలాగని స్పీడ్గా కూడా ముందే రాడు. మరి ఏంటో అట్లా స్పీడ్గా రాడు, అలాగని తొందరగా ఆలస్యం వచ్చాడు. మరి ఏం చేస్తాడు? రైట్ టైంకి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పక్షాన కార్యం చేయటం ఆయన సరైన సమయంలో నీ దగ్గరకు వస్తాడు. అబ్రహాము దీవించబడే సమయం వచ్చింది. గుడారం నుంచి బయటికి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఊరు నుంచి అనబడిన ప్రాంతం నుంచి వేరుబాటు అయ్యే సమయం వచ్చింది. యెహోవా ప్రత్యక్షతలు అబ్రహాముకి వచ్చే సమయం వచ్చింది. బలిపీఠం కట్టే సమయం వచ్చింది. తన వారు ఆశీర్వదించబడే సమయం వచ్చింది. ఎండిపోయిన శారా గర్భం ఫలించే సమయం వచ్చింది. ఒక జనరేషన్ తయారయ్యే సమయం వచ్చింది. దేవుడు అబ్రహామును దర్శించాడు. ఒక జనరేషన్, సమస్త మానవాళికి ఆశీర్వాదకరంగా అబ్రహాము మారిపోయే సమయం వచ్చింది. దీవించబడ్డాడు. టైమ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ, టు బ్లెస్ ద చర్చ్, వాట్ ఎవర్ దట్. నువ్వు ఏం చేసినా దానికి సమయం ఉంది. గాడ్ హ్యావ్ ఎ సమ్ టైమ్. అబ్రహాము యొద్దకు వాక్యం వచ్చినప్పుడు వినండి, ఒక విగ్రహారాధన గుంపులో, ఆ ప్రజల మధ్యలో, ఆ ఇంటి వారి మధ్యలో, అపవిత్రమైన విగ్రహాల మధ్యలో ఉన్నాడు. అవునా? వేరు చేసిన తర్వాత అసలు పరలోకానికి ఆశీర్వాదం అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప బ్లెస్సింగ్ అండి. వాక్యం వస్తే, పిలుపు వస్తే, పైనుంచి దేవుడు మాట్లాడింది అబ్రహాంతో స్వరం ద్వారానే కదండి. యెహోవా వాక్యం నోవాహు దగ్గరికి రాలేదా? వాక్ అంటే వాక్యమే, దేవుని మాటే కదా. నోవాహు దగ్గరికి రాలేదా? ఈరోజు వాక్యాన్ని విన్న దేవుని బిడ్డలారా, మనం ఒకరికి లెక్క చెప్పాలి, ఆయన యేసయ్యకి. అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో పూర్తిగా లీనమైపోయి వాక్యాన్ని అనుసరించాలి. పూర్తిగా మారాలి, మార్పు చెందాలి. ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. వి మస్ట్ అకౌంటబుల్ ఫర్ గాడ్. మనం దేవుని ఖచ్చితంగా మన లెక్క చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్తున్నా, 8వ వాక్యం. ఫస్ట్ జాన్ చాప్టర్ 3 verse 8. చాలు. పాపం చేసేది ఫస్ట్ నుంచి ఎవడంట? మనం కాదు, వాడు పాపం చేసేవాడంట. అసలు పాపం అంటే ఏంటంటే శరీర సంబంధమైనది కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చేయకుండా ఇంకోటి చేయటమే పాపం. ఇప్పుడు ఈ పాపం చేసేటి వీడు ఆది నుంచి చేసేవాడంట. వీడు ప్రారంభం నుంచి, వీడు పుట్టుక నుంచే పాపం చేసేవాడంట. దేవుని మాట వినే రకం కాదు. ఈ స్వభావాలు మానవుల్లో కూడా తారసపడతాయి మనకి. వీడు ఎంత చెప్పినా వినరు. ఇక వాడి దర్శనం అదే, వాడి మాట అంటే మాటే, వాళ్ళ ఉద్దేశం ఏది చెప్తే అదే. వాళ్ళు వినరేక మాట. ఎందుకంటే వాడి ప్రభావం వీళ్ళ మీద పడతా ఉంటుంది. ఎందుకంటే ఈ స్వభావం అంతా కూడా వాడికి సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే రక్షణ లేదు కదా, మారు మనస్సు లేదు కదా, పాపంలో పడి తిరుగుతున్నారు కదా, వాడికి ఇష్టమైన వాటిని శరీరం నెరవేర్చుకుంటున్నారు కదా. ఇవన్నిటికీ మూల పురుషుడు ఎవడాడు? అపవాది. వాడు ఆది నుంచి అబద్ధం ఆడేవాడు. మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడితే ఆడికి పిల్లలు అవుతారు, జాగ్రత్త. ఏంటి, నేను నా మాటలేం చెప్పట్లేదమ్మా, ఇదిగో ఇక్కడ ఉన్నాయే చెప్తున్నా. అపవాది సంబంధులు ఎవరు? అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. దేవుని స్తోత్రం చెప్పండి. అబద్ధం కూడా పాపమేనండి. మరి పాపం కాదేటి? దానికి ఏమైనా పరిశుద్ధ అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? పరిశుద్ధ అబద్ధములు, పరిశుద్ధ పాపములు ఏమైనా ఉన్నాయా చెప్పండి. టైటిల్ ఏమైనా పెట్టేస్తారా? కొంతమంది టైటిల్ పెట్టేసుకుంటారు వాళ్ళకాలే. ఇది క్షమించేస్తాడులేండి, పరిశుద్ధ పాపము. ఆహా, మరి నీ కొరకు రాసేయాలరా కొత్త బైబిల్. పోనీ 66 పుస్తకం, 67 పుస్తకం నీ కొరకు రాయాలి. పోనీ నువ్వని రాయిపోని 67 పుస్తకం నువ్వు రాయిరా. దేవుని స్తోత్రం. మనకి 66 రాసాడు సరిపోద్ది, ప్రపంచం మొత్తానికి సరిపోయింది. నీకు సెట్ అవ్వలేదని 67 పుస్తకం రాసుకుంటే రాసుకో. హల్లెలూయా. ఆడు పాపం చేసేవాడు అపవాద సంబంధాన్ని బైబిల్ చెప్తుంటే ఇంకా పాపంలో కొట్టి వింటాడుతావు. చిచి
వదిలే, పాపాన్ని వదిలే, దేవుని బిడ్డగా మారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఇలాగే పాపాలు కొట్టుమిట్టాడుతా చిచ్చి 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 దేవుని బిడ్డలుగా మారిపోండిగా. హల్లెలూయా. తర్వాత చదవండి. అపవాది యొక్క క్రియలు లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం చెబుతాం. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే, సైతాను గారి యొక్క క్రియలన్నీ ఈ లోకంలో లయపరచుటకి ఎవరు ప్రత్యక్షమయ్యారంటే ఈ లోకంలో? యేసయ్య. యేసయ్య ఆడిని లయపరచడానికి యేసే ప్రత్యక్షమైతే నువ్వు యేసులో ఉంటూ మళ్ళీ వాడి సుట్టంగా బతుకుతావేంది? నాకు అర్థం కాదు అసలు. హల్లెలూయా. నువ్వు పెట్టవేమో లోకానికి అంటే యేసు పెట్టవే, ఇండైరెక్ట్గా సుట్టం ఎవరికి? నువ్వు ఆడికి నువ్వు రిలేషను, అది పోగొట్టుకోవట్లా. పైకి మాత్రం లోకంలో మేము యేసు బిడ్డలము, యేసు తోటివిగాను పోదామా, లోపల మారదు. వీడి ఇండైరెక్ట్గా సైతాన్ గారితో రిలేషన్ ఉంటుంది. వీడికి బంధువు అవుతాడు, లేకపోతే రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు వీడు, లేకపోతే ఎట్ట కుదురుతుంది మరి? దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే మరి వీడికి సర్వసత్యంలో రావడం చేత కావట్లా. వస్తే ఇరుక్కుంటున్నానేమో భయం. ఇరుక్కోవటం కాదురా, విడుదల పొందుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. విడుదల. నా దేవుడైన యేసయ్య నిన్ను విడుదల కలిగించుటకే నిన్ను ఈ లోకం నుంచి వేరు చేశాడు. హల్లెలూయా. యెహోవా వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. అబ్రహామును ప్రత్యేకపరిచినట్లుగా నిన్ను ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. నిన్ను ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. ఆ వాక్యం అబ్రహాము దగ్గరకు వచ్చి ప్రత్యేకపరిచినట్లుగా నీవు ప్రత్యేకించబడి ఈ లోకానికి వేరైపోయి నువ్వు దేవుని బిడ్డగా మార్చబడి సంఘములు స్థిరపరచబడ్డావు. హల్లెలూయా. యెహోవా వాక్కు అబ్రహాము వద్దకు వచ్చినట్లుగా నీ యొద్దకు కూడా వచ్చింది దేవుని వాక్కు. నువ్వు మార్పు చెందాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ హార్ట్. ఎన్ని ప్రసంగాలు వింటావమ్మా? యేసు ప్రభు ఎవరా నీ దగ్గరికి? పోనీ తమస్కి గేట్ దగ్గర పో, ఆయన కలుపుతాడేమో పో. హల్లెలూయా. పోనీ యేసు ప్రభు 3 రోజులు తిరిగి లేచి సమాధి దగ్గర పో, నువ్వు మనసు మారిద్దేమో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసు మారాలి అంటే ముందు వాక్యాన్ని మనసులో చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హృదయాలు మార్చుకోవాలా. నీ కొరకు 2022 సంవత్సరాల క్రితం కల్వరిగిలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టలేదా? రక్తమును కార్చలేదా? ఆఖరి రక్తపట్టు వరకు నీ కొరకే చెందించాడు కదా. నా కొరకు కాదంటావా? పోనీ ఆయన నీ కొరకే సిలువ మీద మరణించాడు. మనందరి కొరకే సిలువలో ప్రాణం పెట్టింది ఆయన. కాబట్టి మీరు ఆయనను మరీ ఎక్కువగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఈ రక్షణ పొంది యెహోవా వాక్కు, లేకపోతే ఆయన వాక్యం నీ వద్దకు వచ్చింది కనుక మీ హృదయాలు ఏ రావాలంటే మార్పు. అబ్రహాము మారాడండి, వద్దనుకున్నాడండి, ఊరినే వదిలిపెట్టాడు, తన జనమునే వదిలిపెట్టాడండి. వాక్కు వచ్చిన తర్వాత దీవించబడ్డాడు. అటు భౌతికంగాను ఆత్మీయంగాను ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లాస్ట్ మాట. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 2:13 ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, చూడండి, దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన మీరు అంగీకరించినప్పుడు. ఇక్కడ పౌలు అంటాడు నా వైపు చూడండి. పౌలు అంటాడు దెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆ పౌలు గారు అంటున్న మాట, నేను ఏం చెప్పానో ఆ వాక్యాన్ని మీరు అంగీకరించారంట. హల్లెలూయా. దే విల్ యాక్సెప్ట్ ద స్క్రిప్చర్ వాట్ ద పౌల్ హ్యాస్ ప్రీచ్. పౌలు ఏం ప్రకటించాడో దాన్ని అంగీకరించారంట. చర్చిలో ఉన్న బిడ్డలు వాక్యం వినేవాళ్ళు వాక్యాన్ని వింటున్నారు. వింటాం కాదు, అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఆ రక్షకుడు గురించి ఎన్నిసార్లు చెప్పాలి? మొత్తుకుంటున్నారు లోక రక్షకుడు ఈయనని. దేవునికి మహిమ కలుగునుగాక. యు మే చేంజ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ మారండి అమ్మా, మారండి అయ్యలారా, మారండి అమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాం, మారండి అమ్మా. ఏం లేదు, ఇది అయిపోయింది ఆ సీన్. హల్లెలూయా.
మారతావా యేసు రక్తం వేసే పరలోకంలో ఉంటాం, మారలేదో అగ్నిగుండంలో ఉంటాం. రెండు ప్లేసులు. హల్లెలూయా. తెలుసుకో ఎక్కడుంటాం. యేసు ప్రభు మార్గంలో ఉంటాం కానండి బాబా. ఇందాక చెప్పానంటే వాడు మాకు ఇన్సైడ్గా రిలేషన్ అన్నాడు మాకు. ఆయన ఎట్ట పోగొట్టుకుంటామండి. వీళ్ళు వాక్యం వింటారు, దే క్యాంట్ యాక్సెప్ట్ ద స్క్రిప్చర్. వాక్యాన్ని విన్నట్టుగా ఉంటారు కానీ అంగీకరిస్తున్నట్టుగానే ఉంటారు కానీ ఒప్పుకోరు. ఆ వాక్యాన్ని అనుసరణలోకి రారు. వింటారు, అనుసరించరు. బాప్తిసం పొందారు రామంటే రారు. ఏ కారణం? అసలు ఆడి బంధుత్వం దిగట్లా, పక్కమని దిగాలి. యేసు రక్తం విజయం. హల్లెలూయా. తెగురుగాక. చూసారా కొంతమంది అన్నారా? అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. వీలైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అంగీకరించాలి. అయ్యా మీ వాక్యం ఏదో చెప్తున్నారు, మీరు లేఖనం చెప్తున్నారు, అన్నీ అంగీకరిస్తున్నాం అంటారు కానీ ఎందుకు మరి దాని అవుట్పుట్ రాదేది మరి? హల్లెలూయా. వాక్యము, వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది ఎవరి వాక్యం? కొంతమంది చెప్పటం ఎందుకులే కానీ సమయం వచ్చింది కానివ్వండి, డైరెక్ట్గా చెప్పకూడదు. అయినా పర్లేదు చెప్తాను, ఒక మాట వినండి. ఇది మనుషుల వాక్యమా అండి? మాట్లాడరే ఏమండి? శ్రీరామ్ గారికి ఓ వాక్యం ప్రిపేర్ చేసి, ఆమె నేహకు ఓ వాక్యం ప్రిపేర్ చేసి, మరి కొంత పాపమ్మకు వాక్యం ప్రిపేర్ చేసి, అదిగో ప్రిసిల్లకు వాక్యం ప్రిపేర్ చేసి, ఎంతమందికి ప్రసంగాలు ప్రిపేర్ చేసి మీకు చెప్తాను. యేసు రక్తం విజయం. కుదురుద్ది అసలు అది? ఇది మనుషుల తలంపుల వలన చెప్తున్నామా, పరిశుద్ధాత్ముడి వలన చెప్తున్నామా? మాట్లాడండి. పరిశుద్ధాత్ముడే దీనికి కారణం. హల్లెలూయా. అంతేగాని మేమేదో ఊహించేయమండి. హల్లెలూయా. వీళ్ళకి ఈ సిస్టర్కి చెప్పాలి, ఎప్పటి నుంచో సరిగ్గా చర్చికి రావట్లేదు, ఉపవాస ప్రార్థన కూడా రావట్లేదు, ఖచ్చితంగా ఆమెకి చెప్పాలని గురిపెట్టి చెప్తే దేవుడు మాకు గురి పెడతాడు. హల్లెలూయా. నువ్వు సరిగా ఉండట్లేదని నాకు చెప్తాడు. ఎటువంటి ఎలా ప్రకటిస్తున్నావేంటి? ఆత్మచేత నడిపించబడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుల వలన వచ్చిన వాక్యాలు కాదండి మేము ప్రకటించేది. అంతా కూడా పెద్ద పెద్ద సబ్జెక్టులు మీ దగ్గర తీసుకురావట్లేదు కానీ ఇందులో ఉన్న మాటలు ఆయన ఏమిస్తున్నాడో అదే మీకు ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక చట్టిలో పెద్దగా ఒక 100 మంది వండిన కూర అందులోదే పెడతాం. హల్లెలూయా. నీ కొరకు నువ్వు ఒక్కదాని కొరకు పెద్ద చట్టి ఇంకోటి తీసుకొచ్చేం పెట్టాం. హల్లెలూయా. అందులోదే పెడతాం. ఏ రొట్టె ఉందో ఆ రొట్టె అందరికీ పెడతాం, అందరికీ తగులుద్ది. ప్రకటించే నాకు కూడాను. హల్లెలూయా. ఎవరో దేవునికి అతీతులేమి కాదండి. దేవుని స్తోత్రం. చెప్పు బిగ్గరగా హల్లెలూయా. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తాం, అంగీకరించకపోతే ఎట్టా? నొప్పి వచ్చేసిందంటావు, ఇంజక్షన్ చేశారంటావు, పెన్సిలింగ్ చేశారంటావు, టెట్వాక్ చేశారంటావు. ఏంటి నీ గొడవ ఏంటి అసలు? అబ్బో ఇవాళ నొప్పి వచ్చేసింది బాబు వాక్యం అంటే ఏం చేయమంటావు మరి? చదవండి. మనుష్యుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక ఆ వాక్యమే గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపడదాం. అందరం కూడా హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా చెబుతాం బిగ్గరగా. హల్లెలూయా. మీరు ఏ వాక్యాన్ని అంగీకరించారో వింటున్నారా? నా వైపు చూడండి. మీరు ఏ వాక్యాన్ని అంగీకరించారో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందంట. అంటే మీ కార్యాలు జరగాలి అంటే, మీ పనులు జరగాలి అంటే, మీరు దేని మీద విశ్వాసం ఉంచి ప్రభువుని అడుగుతున్నారు అది జరగాలి అంటే మీ విశ్వాసమును బట్టి ఆ వాక్యం అంట కార్యసిద్ధి కలుగ చేస్తుంది. మరి మీ విశ్వాసం స్థాయి ఎంత? స్థాయిని చెప్తున్నా వినండి. విశ్వాసపు స్థాయి పెంచుకోవాలి, స్పిరిచువల్గా పెంచుకోవాలి. అవునా? పరిశుద్ధత లెవెల్స్ కూడా పెరగాలి. అనుదినము ఉపదేశం వింటున్న కొలది దేవునికి సమీపంగా రావాలి. అలా వచ్చే వారి యొద్దకు యెహోవా వాక్యం నీ యొద్దకు వస్తుంది. నీ బతుకు మారిపోద్ది. చినాసియా ఖండం మొత్తానికి పౌలు గారు ఆశీర్వాదకరంగా ఖండానికి ఆశీర్వాదకరంగా మారాడు. నువ్వు సంఘానికి ఆశీర్వాదకరంగా మారలేవా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదామా?
కాబట్టి ప్రియులారా ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చదవండి. సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. అంటే వీళ్ళకో మాదిరి సంఘం ఉందన్నమాట. హల్లెలూయా. ఎవరికి? నావే చూడండి, మీరు బైబిల్ చూడద్దు. ఎవరికి మాదిరి సంఘం ఉంది? మరి ఇంకే సందాపాటు పాడుకొని వెళ్ళిపోతాం. ఇంకెందుకు మరి ఎంతసేపు చెప్పింది దేనికని? దెస్సలోనిక సంఘానికి దానికి ముందు యూదయలో ఉన్న ఒక సంఘం మాదిరిగా ఉందంట. హల్లెలూయా. వీళ్ళెంత పర్ఫెక్ట్నెస్లోకి దెస్సలోనిక సంఘం రావడానికి, దేవుని వాక్యాన్ని విని అద్భుతంగా మారిపోవడానికి, పౌలు సాక్షి పెట్టడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకో మాదిరి సంఘం ఉంది, అదే యూదయలో ఉందంట. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు చూడండి ఇక్కడ. హల్లెలూయా. సంఘానికి రావటం కాదు, సంఘములో ఉన్న వ్యక్తులు మరి యొక్క సంఘానికి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు మనకి అనేక సంఘాలు, మనకి 4-5 సంఘాలు 6-7 సంఘాలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారు, మీరు ఎలా కనపడాలి వాళ్ళకి? మీరే నేనెందుకు చేయాలి, వాళ్ళు చేస్తారులే, నువ్వు కూర్చుంటే అట్ట రేపు ఉపవాస పూట మీరు ఏ కార్యం పెట్టారని భయం వేస్తున్నారు. నాకు ఇక్కడ ఈ పరిచయం చేసేవాళ్ళు ఎట్ట అదే అట్ట ఇల్లటో చాలా తెగ తిప్పలాడిపోతున్నాను. అందుకని ఇక నుంచి భోజనాల కార్యక్రమం నిషేధించలా ఉంది. కానీ హల్లెలూయా వేరొకరి చేత చేయిస్తాను. మీరు చాలా మంచి బాగా చేశారు, వందనాలు. హల్లెలూయా. వేరే ఉద్దేశం కదా, సరదాగా అనాలి, మీరు పట్టించుకోవాలండి. మళ్ళీ దాన్ని సీసు కూరలో ఇంటికి వెళ్ళి దాన్ని తాలింపేసి తిరగమాతేసి పులిహార చేయబాకండి. పులిహార చేసి ఫోన్లో పంపిపాకండి అటు ఇటు. ఇష్ అన్నప్పుడు ఇష్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక సంఘము మరి ఒక సంఘానికి మాదిరిగా ఉందంట. అసలు దెస్సలోనిక సంఘాన్ని మీరు మొత్తం చదవండి, వాళ్ళు ఎలా మంచి మాదిరిగా ఉన్నారు. ఇంత వీళ్ళు మారటానికి మాదిరిగా ఉన్న సంఘం ఏదా అని ఆలోచిస్తే యూదయలో ఉందంట సంఘం. ఒక సంఘం మరి ఒక సంఘానికి మాదిరిగా ఉండాలి. అన్నిటికంటే మెయిన్ హెడ్ చర్చ్ ఏది, హెడ్ బ్రాంచ్ ఏది? ఇదే కదా, మెయిన్ది ఇదేగా. అవునా? మిగతా దీన్ని బట్టే కదా మిగతా 6 సంఘాలు ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు 6 సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ ఇక్కడికి వస్తారు. మీరు మంచి ఆతిథ్యం ఇచ్చేవారు అయి ఉండాలి, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, వారిని ప్రేమించాలి, అందరితో షేక్ హ్యాండ్ తీసుకోవాలి, క్రీస్తునందున్న ప్రేమ కనపరచాలి. వాళ్ళు ఎవరో వచ్చారంటే కొత్త సంఘం అంటే వాళ్ళు వచ్చారంటలే అన్నట్టు ఉండకూడదు. అది కాదు, కలవాలి. ప్రోగ్రాం అయిపోతే ఆ ఆరాధన అయిపోతుంది, దులిపేసుకుని శుభ్రంగా తిన్న ఇస్తరా కూడా పక్కన పడే చేసి రక్తం వెళ్ళిపోవటం ఎబ్బెబ్బెబ్బే మాదిరి అనిపించుకోదు. మాదిరి అంటే వచ్చే వారికి ఈ దెస్సలోనిక సంఘానికి యూదయ సంఘం మాదిరిగా ఉన్నట్లుగా మీరంతా మాదిరిగా ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యం వినటం కాదు, దాన్ని అనుసరించింది అనుకుంటా యూదయ సంఘం. అందుకే దెస్సలోనిక సంఘం వాళ్ళలాగా మారిపోయిందంట. ఈరోజు మనం మారాలి. క్రీస్తునందు పరిశుద్ధులు కొంతమంది భక్తిగా ఉండేవాళ్ళు ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు. వారిని బట్టి ఫాలో అవ్వండి. భక్తి ఇలా ఉండాలా, ఇంత ప్రార్థన చేసుకో. ఒకవేళ నీకు ఎవరు కనపడలేదు అనుకుందాం, మాట వరుసగా అనుకుందాం, కనపడలేదు, నువ్వే కనపడుతున్న సేవకులను పోలో లేకపోతే పరిశుద్ధులు పోలో, బైబిల్లో ఉన్న పరిశుద్ధులను వారిని పోలు నువ్వు నడవాలి. ఎవరొకరు నువ్వు మాదిరి పెట్టుకో. సరే ఈ అందరి మాదిరి నాకు వద్దండి, నాకు యేసు ప్రభువే రోల్ మోడల్ అంటావా? పోనీ ఆయన్ని అనుసరించు. హల్లెలూయా. అసలు వాక్యం కూడా అదే చెప్తుంది కదా. పౌలు అన్నాడు, యేసు క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోమన్నాడు కదా. పోనీ ఆ రేంజ్ కాకపోయినా కనీసం మనందరం యేసుని పోలి నడవడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. అసలు అందరం సంఘమంతా పోలి నడవాల్సింది ఎవరిని? ఆత్మీయతలో, విశ్వాసంలో, ప్రార్థనలో, పరిశుద్ధత మాదిరిగా తీసుకోవాల్సింది ఎవరిని? యేసయ్యని. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి,